చేసిందంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిలుతుంది. ఓన్లీ స్మార్ట్ సిటీ తీగల వంతెన అన్నారు. తీగల వంతెన కట్టినాక అది ఉంటుందో కూర్చుందో ఇప్పుడు గ్యారెంటీ లేదు. స్మార్ట్ సిటీ నిధులు ఎవరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఏం చేసిన వీళ్ళు ఇవాళ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 196 crores కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది స్మార్ట్ సిటీ కోసం. ఇచ్చినప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ షేర్ అమౌంట్ ఎంత చేయాలి, స్టేట్ గవర్నమెంట్ కూడా 196 crores ఇవ్వాలి, రెండు కలిపి అభివృద్ధి చేయాలి. కేంద్ర ప్రభుత్వం 196 crores ఇచ్చిన తర్వాత 5 years వాటిని కరీంనగర్కి ఇవ్వలే. ఆ నిధులను మొత్తం డైవర్ట్ చేశారు. అవి ఇవ్వకపోగా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు, ప్లస్ ఆ ఇచ్చిన నిధులను డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసినాక నేను ఎంపీ అయిన తర్వాత నేను అర్బన్ డెవలప్మెంట్ కమిటీ స్టాండింగ్ కమిటీ మెంబర్. నేను హైదరాబాద్లో మీటింగ్ జరిగినప్పుడు నేను 3 times సెంట్రల్ గవర్నమెంట్ లేఖ రాసింది స్టేట్ గవర్నమెంట్. ఈ 196 crores మీరు ఏం చేసినారు, మీరు క్రెడిట్ చేస్తారా, అకౌంట్లో క్రెడిట్ చేస్తారా చేయరా, జమ చేస్తారా చేయరా, మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారా అయ్యారంటే 3 times లేటర్ రాస్తే రెస్పాన్స్ లేదు స్టేట్ గవర్నమెంట్. ఎప్పుడైతే హైదరాబాద్లో మీటింగ్ పెట్టామో ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చిన తర్వాత నేను క్వశ్చన్ చేసిన తర్వాత అప్పుడు మేము ఖర్చు పెట్టినాం సార్ అన్నారు. ఏ అకౌంట్లో ఖర్చు పెట్టారు, దేనికోసం ఖర్చు పెట్టారు, డీటెయిల్ రిపోర్ట్ నాకు ఇప్పుడు ఇవ్వండి అని చెప్పి అన్న. స్పందించారు, ఆయనకు ఆన్సర్ లేదు అక్కడ. లాస్ట్కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన, మీరు ఎన్ని రోజుల లోపల మీరు కేంద్రం ఇచ్చిన నిధులు జమ చేస్తారు, మేము మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారు, ఇవ్వకుంటే ఇంట్రెస్ట్తో సహా వసూలు చేస్తా అని చెప్పిన తర్వాత అప్పుడు 1 week టైం అడిగి 1 week లోపల 196 crores పాటు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు ఎవరు తీసుకొచ్చినట్టు, ఎవరు వాళ్ళు వచ్చినట్టు? ఇవాళ శాతవాణి యూనివర్సిటీ 12B స్టేటస్ కోసము ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు. ఎవరు తీసుకొచ్చారండి? నేను తీసుకొచ్చిన. ఈ SRR కాలేజ్కు అటానమస్ హోదా ఎవరు తీసుకొచ్చారు? నేను తీసుకొచ్చిన. ఇక్కడ ROB ఉంది, రైల్వే ఓవర్ బ్రిడ్జ్. 30 years నుంచి అంబులెన్స్లో చాలామంది చనిపోతున్నారు. హెల్త్ ప్రాబ్లంతో ఎమర్జెన్సీ పనులు ఉంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజు 3-4 సార్లు పడితే గేట్ పడుతుంది, ప్రజలు సఫర్ అవుతున్నారు. ఇలా కేంద్రం నుంచి ఏ స్కీమ్ కూడా డైరెక్ట్ మనం అమలు చేయాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఉండాలి. ఇలా ROB కోసం అని చెప్పి వీళ్ళు మాకు అప్రూవల్ ఇవ్వకుంటే తెలంగాణకు సంబంధించి రైల్వే ఫైల్స్ అన్నీ కూడా పెండింగ్ పెట్టించిన. కోపం కొద్దే మీరు ROBకి అప్రూవల్ ఇస్తేనే నేను మీ తోడికి చేయిస్తా, లేకపోతే చేయని చెప్పి మరి రైల్వే మినిస్టర్ అన్ని పెండింగ్ పెడితే, నితిన్ గడ్కరీ గారు నేషనల్ హైవే మినిస్టర్ పెండింగ్ పెడితే అప్పుడు అప్రూవల్ ఇచ్చారు. ఇచ్చినాక కేంద్ర ప్రభుత్వము 20 crores ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం 80 crores ఇవ్వాలి. 20% షేర్ సెంట్రల్ ఇస్తుంది, 80% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. 6 months దాకా 8 crores ఇవ్వాలి. మరి 20 crores చేసినాము, వీళ్ళు 8 crores ఇస్తలేరు. ఇస్తే నాకు పేరు వస్తుంది, మోడీ గారి పేరు వస్తుంది అని చెప్పి 6 months దాకా చూసిన తర్వాత ఈ లోపల కరీంనగర్ ప్రజల అదృష్టం కొద్దీ సేతు బంధన్ అనే కొత్త స్కీమ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, నితిన్ గడ్కరీ గారు. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తలేరు, బడ్జెట్ ఇస్తలేరు, ల్యాండ్ ఎక్విజిషన్ సహకరిస్తలేరు. కాబట్టి సేతు బంధన్ స్కీమ్ ఏంటంటే నేషనల్ హైవేకి సంబంధించి ఎక్కడ రోడ్ క్రాసింగ్ ఎక్కడ ఉన్నవాడు ప్రజలు ఇబ్బంది పడే క్రమంలో CRF పైసలు పూర్తి 100% నిధులు సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది అని చెప్పి ఆ సేతు బంధన్ స్కీమ్ కింద మార్చి, అది ఎవరితో కాదు మార్చడం, ఒక్కసారి బడ్జెట్ రిలీజ్ అయినాక స్కీమ్ మార్చరాదు, మళ్ళీ ఒప్పించి మెప్పించి 100% నిధులు సేతు బంధన్ స్కీమ్ కింద పెట్టించి 154 crores వాళ్ళు తీసుకొచ్చి మేము ఇచ్చినాం. ఏది మరి ఇన్ని విషయాలు కరీంనగర్ ప్రజలు ఎలా విస్మరించారు అంటే ఏం చేసారు? నేను లేనప్పుడు నుంచి కొబ్బరికాయ ఒట్టికింది. గవర్నమెంట్ హాస్పిటల్ పైసలు నేను పట్టుకొచ్చిన కొబ్బరికాయ ఒట్టిపోతారు. స్మార్ట్ సిటీ ఎక్కడ విలువరు, నేను కొబ్బరికాయ ఒట్టిపోతారు. అన్నిటికంటే ఏదైనా కూడా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టడం తప్ప ఏ ఒక మహిళ, ఒక 65-70 ఏళ్ళ మహిళ ఒక వీడియో చాలా సర్క్యులేట్ అయింది. ఏది ROB అప్పుడు మహిళలు పిలిపించి కొబ్బరికాయ కొట్టిస్తుంటే అక్కడ ఆఫీసర్ ఎవరిపై తీసుకొచ్చింది ఇది అంటే బండి సంజయ్ తీసుకొచ్చిండు. అసలుకి మరి బండి సంజయ్ తీసుకొస్తే TRS అంటే కొడుతున్నా కొబ్బరికాయలు, ఆ వీడియో మొత్తం పోయింది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళది, ఒక సెక్షన్ మీడియా వాళ్ళకు సపోర్ట్ ఉన్నది. కాబట్టి మేం చేసినా ఏం చేసినా కూడా వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు రేషన్ బియ్యం ఓరిస్తారు, మోడీ గారు ఇస్తున్నారు, ఫోటోస్ ఓరి ఉంటాయి, కేసీఆర్ ఫోటోలు ఉంటాయి. వ్యాక్సిన్ ఓరి ఇచ్చారు, మోడీ గారు ఇచ్చారు. హాస్పిటల్ దగ్గర ఫోటో ఓడి పెట్టారు, కేసీఆర్ పెట్టుకున్నాడు. బాత్రూమ్ పైసలు మోడీ గారు ఇచ్చారు, బాత్రూమ్ దగ్గర పైసలు ఫోటోస్ ఓరి కేసీఆర్. మరి ఇప్పుడు ఈ ఫోటోలు పెట్టుకునే ప్రక్రియ కాంగ్రెస్ కొనసాగిస్తుందా లేకపోతే ఏ రకంగా? వాళ్ళు కొనసాగిస్తే టీఆర్ఎస్ అక్కడ బోధన పడతారు వాళ్ళు. గతంలో కూడా చాలా పాదయాత్రలు చేశారు మీరు, ప్రజా సంగ్రామ యాత్ర చేశారు, ఇప్పుడు ప్రజాహితం కోసం ఇంకో పాదయాత్ర చేస్తున్నారు. అసలు ఏంటి ఈ పాదయాత్రలో
ఏం తెలుసుకుంటున్నారు మీరు ప్రజల నుండి? ఎలాంటి ఇష్యూస్ మీద మీరు సేకరణలు చేస్తూ ఉన్నారు అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుని అయిన తర్వాత మనము అధికారం రావాలి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వము పేదోళ్ళు రాజ్యనామాలు పెడుతున్నది, మొత్తం వాళ్ళ బతుకులు నాశనం చేసింది. వాళ్ళ ఇచ్చిన హామీలు అవి నెరవేర్చలే. ఇబ్బంది పడుతున్న క్రమంలో మనము ఏసీ రూమ్లో కూర్చొని తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేసి పేపర్లా రావడానికి, టీవీలకు రావడానికి, అలచల్ చేయడానికి కాదు. అసలు నిజంగా స్వయంగా ప్రజలను కలిస్తే ఆ బాధ్యత తెలిసాయి. ప్లస్ ఒక ప్రణాళిక మనకు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెస్ట్ తీసుకోవడం కాదు. కేంద్ర పార్టీ, కేంద్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం నాకు నమ్మకం, విశ్వాసంతో ఒక రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు అప్పయిపోయింది. రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు అప్పయిపోయిన మన జేపీ నడ్డా గారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి, ప్రజల కోసం, కార్యకర్తల కోసం నీకు బాధ్యతలు అప్పచెప్తున్నాం, నువ్వు ఫ్రీగా తిరగాలి, ఏం చేస్తావో మాకు తెలియదు అని చెప్పి అన్నారు. అటువంటిప్పుడు నేను మామూలు వ్యక్తిని సార్, నాతో కాదు సార్ అని చెప్పాను. అప్పుడు అమిత్ షా గారు చెప్పారు, నువ్వు కరీంనగర్లో ఫైట్ చేసినావు చూసినావా, చిన్న చిన్న ఫైట్ చేసినావు చూసినావా, ఆ ఫైట్ హైదరాబాద్లో చేయి, ఆ ఫైట్ తెలంగాణ మొత్తం చేయి, అంతకంటే పొద్దు నాకు మన పౌరులకు వస్తాం, పేదలకు న్యాయం చేస్తాం, మనం డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు అని చెప్పి చెప్పిన తర్వాత నేను అనేక ఉద్యమాలు చేసినాం. పాదయాత్ర చేయడం ద్వారా ఆ ప్రాంతంలో క్యాడర్ పెరుగుతుంది, ప్రజలతో మమేకమై తిరగడం ద్వారా ప్రజా సమస్యలు వినటుంటుంది. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఒక భరోసా కల్పించడానికి అవకాశం ఉంటుంది. కేంద్రం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది, అన్ని కేసీఆర్ పథకాలను చిత్రీకరిస్తున్నారు కాబట్టి వాటిని కూడా నరేంద్ర మోడీ గారి పథకాలను కూడా వివరించేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక భరోసా కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఈ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో దాదాపు 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు ఎండలో, వర్షాకాలంలో, చలికాలం కూడా యాత్ర చేసినాం. ఆ యాత్ర ఎట్లయిందో మీకు తెలుసు. కానీ ఈ యాత్ర చేయడం ద్వారా ప్రజల్లో కూడా విశ్వాసం, నమ్మకం ఏర్పడ్డది. భారతీయ జనతా పార్టీ మా కోసం కొట్లాడుతున్నది, ప్రజలంతా ఎదురుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని రాసి రమ్మని పెడుతున్నది, దీనికి వ్యతిరేకంగా వచ్చే పార్టీ ఏది, మమ్మల్ని ఆదుకునే పార్టీ ఏదని ప్రజలు ఆలోచిస్తున్న తరుణంలో ఇలా భారతీయ జనతా పార్టీ మీద ప్రజా సంగ్రామాలతో చేయడం ద్వారా విశ్వాసం, నమ్మకం ప్రజలకు ఏర్పడ్డది. అందుకే బీజేపీ అని చెప్పి ప్రజలు మా వైపు వచ్చారు. అందుకే దుబ్బాక్ ఎలక్షన్స్ కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, హుజాబాద్ ఎలక్షన్స్ కానీ, మునుగోడు తక్కువతో ఓడిపోవడం కానీ, దాంతోపాటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ, ఇలా వరంగల్ కార్పొరేషన్ కానీ, కరీంనగర్ కార్పొరేషన్ కానీ, నిజామాబాద్, ఇట్లా అనేక సందర్భాల్లో ప్రజలు మాకు మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు, మాకు అండగా ఉండే ప్రయత్నం చేశారు.